హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ సౌత్ ఇండియన్కి ఎంతో ఇష్టమైన ఇడ్లీ సాంబార్ అండి. ఇడ్లీలో వేసుకునే సాంబార్ చాలామందికి ఇష్టం, కానీ హోటల్లో తినే రుచి రావట్లేదని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం సేమ్ హోటల్ స్టైల్లో ఇడ్లీ సాంబార్ ఎలా చేసుకోవాలనేది నా వీడియోలో చూపించానండి. పక్కా కొలతలతో సేమ్ అలాగే చేసుకుంటే మనకి హోటల్ స్టైల్లో వస్తుంది. సో నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు సాంబార్ కావలసిన పప్పును తీసుకోవాలండి. చూసారు కదా గ్లాసు, ఈ గ్లాసులో నేను సగం వరకు పప్పును తీసుకున్నాను. కందిపప్పును తీసుకోండి మీరు, నేను ఎర్ర కందిపప్పును తీసుకున్నాను. రెండు సేమ్ టేస్ట్ ఉంటాయి, మేము ఎర్ర కందిపప్పు వాడతాము, అందుకే తీసుకున్నాను. ఈ పప్పు కందిపప్పు కంటే చాలా త్వరగా కుక్ అయిపోతుందండి. చూసారు కదా, ఇలా పప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని మనం ఉడకబెట్టుకొని ఉంచుకోవాలండి. సేమ్ ఒకే టేస్ట్ ఉంటాయి రెండు కూడా. చింతపండు కొంచెం సరిపోతుంది. చింతపండుని కడిగిన తర్వాత కొంచెం హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. ఈ విధంగా నేను కొంచెం హాట్ వాటర్ వేసి నానబెట్టుకుంటున్నా. కొంచెం చింతపండు సరిపోతుంది. మనం నానబెట్టుకున్న తర్వాత పులుసు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సాంబార్ చేసుకునే టైంకి రెడీగా ఉంటుంది. సాంబార్ పొడికి కావలసిన మసాలాలు రెడీ చేసుకుందాం. పొడి అండి, దానికి కావాల్సింది 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, ఇది పొట్టి మినపప్పు అండి, మామూలు మినపప్పు అయినా మీరు వేసుకోవచ్చు. ఇవి కొంచెం 1/2 స్పూన్ వచ్చి ఆవాలు, ఇది బియ్యం అండి 1 స్పూను, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 3 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు అండి. ఇదే స్పూన్తో కొలతలు పెట్టి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పొడి చేసుకోవాలి, అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాము. స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని సాంబార్ పొడికి కావలసిన దినుసులన్నీ వేపుకోవాలండి. ఇప్పుడు దీనికి సంబంధించిన పొడికి సంబంధించినవన్నీ వేసుకుందాం. పచ్చిశనగపప్పు వేసానండి, ధనియాలు వేసాను, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, బియ్యం, ఎండుమిర్చి, కరివేపాకండి, అన్నీ వేసి పొడి చేసుకోవాలి. లైట్గా పొడి చేసుకుంటే సరిపోతుంది, బ్రౌన్ కలర్లోకి టర్న్ అవసరం లేదు, కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. లైట్గా బ్రౌన్ కలర్లోకి టర్న్ అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం మిరియాలు కూడా వేస్తున్నానండి. సాంబార్ పొడికి కావాల్సిన దినుసులన్నీ కూల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పౌడర్ చేసుకుందాం. సాంబార్ పొడి రెడీ అయిపోయిందండి, మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు సాంబార్ ప్రిపేర్ చేసుకుందాం. అన్నీ రెడీగా ఉంచుకుంటే మనకి వెంటనే అయిపోతాయి కదా, సో ముందుగా అన్నీ రెడీ చేసుకొని ఉంచుకోవాలి. కందిపప్పు ఉడికిపోయిందండి. ఈ కందిపప్పుని నేను మిక్సీ పట్టుకుంటున్నాను, ఎందుకంటే బాగా మెత్తగా ఉండాలి సాంబార్కి. లేదా మీరు బాగా ఉడకబెట్టి కొంచెం కూడా పప్పు తగలకుండా ఉంటుంది అనుకున్నా మనం పప్పు గుత్తితో రుబ్బేసుకుంటాం కదా, అలాగనే ఉంచుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇది మిక్సీ పడుతున్నాను. కందిపప్పుని మిక్సీ పట్టి ఉంచుకున్నామండి. ఇప్పుడు ఇడ్లీ సాంబార్కి కావాల్సిన కూరగాయలు ఏం లేదండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఒక క్యారెట్, ఉల్లిపాయ ఒకటి, 2 పచ్చిమిర్చి, చిన్నది సొరకాయ ముక్క. ఇడ్లీ సాంబార్లో మనకి కూరగాయలు ఎక్కువ అవసరం లేదు. అదే రైస్లోకి అయితే మనం ముల్లంగి ఇలాంటివన్నీ వేసుకోవచ్చు, ములక్కాడ ఇలాంటివి. ఇడ్లీ సాంబార్కి చాలా సింపుల్గా వేసుకుంటేనే బాగుంటుంది. సో నేను క్యారెట్ తీసుకున్నాను, చిన్న ముక్క సొరకాయ తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకుందాం.
సొరకాయ ముక్కని కట్ చేసుకుందామండి. కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. మనం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కదా, ఇడ్లీ సాంబార్కి కొంచెం చిన్నగా ఉంటేనే బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. సొరకాయ ముక్కలు సాంబార్లో వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయండి. మంచి టేస్ట్ని ఇస్తుంది. టమాటా ముక్కలు కూడా కట్ చేసుకుందామండి. కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. టమాటాలు ఇది విధంగా కట్ చేసుకుంటే ఒక టమాటా సరిపోతుంది సాంబార్కి. క్యారెట్ కూడా ఒకటి వేసుకోవాలి. అది కూడా కట్ చేసుకుంటున్నా. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి రౌండ్గా. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు తీసుకొని నిలువుగా ఇలా కట్ చేసుకోవాలి. కారం అది సరిపోతుంది. కూరగాయలు కట్ చేసుకున్నాము. సాంబార్కి కావాల్సిన క్యారెట్, సొరకాయ ముక్కలు. ఇప్పుడు సాంబార్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంకో ఇంగ్రీడియంట్ అంటే మనం పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి చిన్నగా తీసుకొని తురుముంచుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క. నేను ఈ అల్లం ముక్క మొత్తం వేయట్లేదు, జస్ట్ చిన్నది కట్ చేసుకుంటే ఇది సరిపోతుంది. ఇంత ఈ ముక్క మాత్రమే వేస్తున్నానండి. పోపు వేసేటప్పుడు మనం ఇవన్నీ వేసుకోవాలి, అది చూద్దాము. ఒక స్పూన్ ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు, ఆవాలు వేసుకున్నా. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం అల్లం, కరివేపాకు వేసుకుందాం. సిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇది స్టీల్ బాండీ కదా, త్వరగా మాడిపోయినట్టు అనిపిస్తుంది. సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ మనం వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేస్తాం. క్యారెట్ ముక్కలు, సొరకాయ ముక్కలు కూడా వేస్తామండి. సాల్ట్ కొంచెం, పసుపు కొంచెం వేస్తున్నాను. ఇంగువ యాడ్ చేస్తున్నాను, చిటికెడండి. ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి యాడ్ చేసుకోవాలండి. పచ్చి కొబ్బరి తురిమింది యాడ్ చేస్తున్నాను. మగ్గిపోయాను. దీంట్లోకి ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. చింతపండు పులుసు కాకుండా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడకబెట్టాలి. తర్వాత ఇందులో చింతపండు రసం కూడా యాడ్ చేద్దాము. చూసారు కదా, ఉడుకుతున్నాయి. సొరకాయ ముక్కలు అవి ఆయిల్ ఎక్కువగా ఫ్రై చేయకుండా ఇలా వాటర్లో ఫ్రై చేస్తే బాగుంటుందండి. అందుకని మళ్ళీ చింతపండు పులుసు యాడ్ చేస్తే ఉడకవు కూరగాయలు. అందుకే కొంచెం వాటర్లో ఉడకబెట్టిన తర్వాతే చింతపండు గుజ్జు యాడ్ చేద్దాము. 1/2 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం మిర్చి వేసాము, ప్లస్ ఎండుమిర్చిని మసాలాలో దంచాం కదా, కొంచెం కారం అయితే సరిపోతుంది. ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా యాడ్ చేద్దాం. చింతపండు రసం తీసాం కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇది పులుపుని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం పులుపుగా అనిపించిందంటే మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ వరకు మరిగించిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పప్పు ఉంది కదా, కందిపప్పు, దాన్ని యాడ్ చేసుకోవాలి. మరిగిందండి. ఇప్పుడు దీంట్లో మనం కందిపప్పు ఉంది కదా, మిక్సీ పట్టిందా, అది వేసేస్తున్నా. వాటర్ కూడా ఒక కప్పు వేసుకోవాలి.
ఇప్పుడు క్వాంటిటీ మనం చూసే వేసుకోవచ్చండి, ఎంత కావాలితే అంత. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. సాంబార్ మరుగుతుందండి. దీంట్లోకి సాంబార్ పొడి ఇంకా యాడ్ చేయలేదు, ఎందుకంటే అది వేస్తే కొంచెం చిక్కబడిపోతుంది. కొంచెం మరిగిన తర్వాత యాడ్ చేసుకోవాలి. సాంబార్ మరుగుతుంది కదండి, ఇప్పుడు దీంట్లో మనం సాంబార్ పొడి కూడా వేసేద్దాం. ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం వేద్దాం. మరిగిందండి, కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. 2 minutes లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సాంబార్ మరిగిపోయిందండి. దీంట్లో కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. చాలా చిటికలు వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు, మరి స్వీట్ ఎక్కువైనా బాగోదు. సో ఇలా వేసిన తర్వాత కొంతసేపు చూసారా, మంచి స్మెల్ వస్తుందండి. కలుపుకోవాలి. 5 minutes అంటే అయిపోతుంది. సాంబార్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చూపించిన కొలతల ప్రకారం చేసుకోండి, మనకి బయట సాంబార్ ఎలా ఉంటే అదే టేస్ట్ వస్తుంది. సాంబార్ రెడీ అయిపోయింది కదండి, ఇప్పుడు ఇడ్లీలోకి సాంబార్ వేసుకొని టేస్ట్ చూద్దాము. ఈ ప్రాసెస్లో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.